హలో వెల్కమ్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ టు వన్ మోర్ బ్లాగ్. ఎలా ఉన్నారా అందరూ? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. బట్ అయితే నాకు 3 days నుంచి కొంచెం హెల్త్ బాగాలేదండి. కొంచెం డైజెషన్ ప్రాబ్లం అయ్యింది, లైక్ వామిటింగ్స్ మోషన్స్ అనమాట. తర్వాత ఈరోజు కొంచెం బెటర్గా ఉంది. ఇది ఆల్రెడీ వీడియో ఎడిట్ చేద్దాం పోస్ట్ చేద్దామంటే నాకు ఇంకా 3 days నుంచి బాగలేదు కదా, అందుకు పోస్ట్ చేయలేదు. అందుకు ఈరోజు చేశాను. ఇది ఆల్రెడీ నేనైతే ముందు బ్లాగ్స్లో చెప్పాను కదా, మా వాడికి పాండా చూస్తున్నాము ఇలా ఇంట్లో ఆడుకోవడానికి. వాడికి కొంచెం ఇది నచ్చింది, చూశాను అని చెప్పాను కదా. తర్వాత ఇంకా నాకు కొంచెం ఆన్లైన్లో రీజనబుల్ అనిపించింది, అందుకని కొన్నాను. ఆల్రెడీ షాప్ అతను చెప్పాడు రేట్ తక్కువ ఉన్నాయి, చిన్నవిగా ఉంటాయి మేడం అని. బట్ ఓకే చూద్దాం, ఒకసారి బుక్ చేసి చూద్దాం కదా, ఒకవేళ వాడికి నచ్చితే సెట్ అయితే బాగుంటుంది కదా అని ఆన్లైన్లో బుక్ చేశాను. ఇది అరౌండ్ 900 అలా పడింది. బట్ వచ్చేసరికి లుక్ అయితే బాగుందండి. బట్ చూస్తుంటే చాలా చిన్నదిగా అనిపిస్తుంది. మా వాడికి నచ్చింది కానీ మహా అంటే ఇంకా ఒక 6 months కానీ ఎక్కువ ఆడుకోలేదనమాట. చిన్నది కదా పిల్లలు, ఇంకా పెరిగే కొద్దీ ఇంకా ఇది అట్లీస్ట్ పాండా అయితే ఇక్కడ ఇంకొక పెద్దదిగా వస్తుంది కదండి వెడల్పుగా, అదైతే కొంచెం మేలు కదా. ఇంకొక 2-3 years అయినా ఆడుకుంటారు కదా అని ఇంకా ఆలోచించి ఇదైతే రిటర్న్ చేసేసాం, లైక్ వద్దులని. కానీ వీడికైతే నచ్చిందనమాట. అసలు ఆ రోజైతే వచ్చిన రోజు వాడికి ఈగర్లీ వెయిటింగ్ అనమాట. ఇంకా నాదే ఇది ఏదో ఒకటి నా కోసమే బుక్ చేసి ఉంటారు. ఇప్పుడు ఎక్కువ మా వాడి కోసమే కదా ఏదో ఒకటి బుక్ చేస్తుంటాం కదా. అసలు నిద్రపోయేవాడు కూడా నిద్రపోకుండా అది చూస్తూ అలా ఉండిపోయాడు అనమాట. ఇంకా తర్వాత ఇంకా వాళ్ళ మామతో కలిసి, ఇంకా వాళ్ళ మామ నాన్నతో కలిసి బయటికి వెళ్ళాడు. అదే బైక్ బుక్ చేశారు కదా, ఇంకా దానికోసం ఏదో కాల్ చేసింటే వెళ్దామని వెళ్ళారు. నేనైతే తీసుకొని వెళ్ళండి ఉంటాడులే, ఎందుకంటే వాళ్ళ నాన్న ఉన్నాడు కాబట్టి నాకు ఇబ్బంది లేదు. వాళ్ళ మామ ఒక్కటి ఉంటే కొంచెం ఇబ్బంది. వాళ్ళ నాన్న ఉన్నాడు కదా, ఉంటాడన్న నాకు ఒక నమ్మకం. వెళ్ళండి నేను కాసేపు రెస్ట్ తీసుకుంటాను అని ఇంకా వాడిని అయితే పంపించాను అనమాట. కొంచెం నాకు కూడా రెస్ట్ ఉంటుంది కదా కాసేపు అని, ఒక 1 hour అని. ఇంకా లోపల నేనైతే వాళ్ళు వచ్చే లోపల లంచ్ అది ప్రిపేర్ చేసేసాను. ఇంకా వాళ్ళ మామ అంటున్నాడు వీడు ఒక చోట ఉండడు కదా, చాలా రోజులు అయిందనమాట వాళ్ళ మామ వచ్చి వీడి దగ్గరికి. చిన్నప్పుడు ఎప్పుడో వచ్చాడు, ఒక 2 months బ్యాక్. అసలు ఏంటి ఇంత మారిపోయాడు, ఒక చోట ఉండడు అని వాళ్ళ మామ కంప్లైంట్ చేశాడు. అంటున్నాడు అమ్మో నాయనో, యాక్చువల్లీ నేను ఉందిలేరా నీకు ముందుందిలే అనుకుంటా ఉన్నా. యాక్చువల్లీ వాళ్ళ వైఫ్ అదే మా తమ్ముడు వైఫ్ ప్రెగ్నెంట్ కదా, ఇంకా నీకు తెలుస్తుంది లేదా పిల్లలు, అప్పుడు తెలుస్తుంది నీకు. అప్పుడు అన్నీ అదే వాడు కొంచెం లేజీగా ఉంటాడు అనమాట. ఆఫీస్ వర్క్ తర్వాత ఇంట్లో ఎక్కువ ఐ మీన్ లైక్ ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం అనమాట. ఇంకా ఇప్పుడు తెలుస్తుందిలే, వన్స్ బాబు పుట్టాక బయటికి వెళ్ళడాలు వాళ్ళని తిప్పడాలు తెలుస్తాయిలే అని చెప్పాను. ఇంకా మా తమ్ముడితో ఇంకా వాడైతే ఇంకా అంతా చుట్టూ తిరిగేస్తున్నాడంట మొత్తం, అదే షోరూమ్ అంతా తిరుగుతూ. ఇంకా సరే అని మా తమ్ముడు క్యూట్గా ఉంది కదా అని వీడియో తీస్తూ ఉన్నాడు. అయితే చాలా అంటే మధ్య ఒక చోట కూర్చోడండి, ఇంకా పిల్లలు అంటేనే అంతేలేండి. ఇంకా ఫార్మాలిటీస్ ఏవో ఉంటే ఇంకా తీసుకుందాంలే అనుకున్నాం. ఇంకా యాక్చువల్లీ తీసుకోవాలని ఉంది, బట్ ఇంకా బాగలేదు కదా, ఇంకొన్ని రోజుల తర్వాత తీసుకుందాంలే అని తీసుకున్నాం. తర్వాత ఇంకా యాజ్ యూజువల్ తెలిసిందే కదా, మనము ఏదైనా వస్తువు ఇంట్లో కొంటే మన సేవింగ్స్, పెద్ద వస్తువు ఏదైనా ఉంటే మన సేవింగ్స్ అనేది ఉంటుంది కదా. యాక్చువల్లీ నాకు ఇది ముందు నుంచి కూడా అలవాటు అనమాట, సేవింగ్స్ చేయడం. అంటే కంప్లీట్గా దీంట్లోనే వేయను, ఎందుకంటే మనకి ఎక్కువ ఎవరైనా ఏదైనా ఇస్తారు కదా గిఫ్ట్ రూపంలో కానీ ఏమైనా ఇచ్చినప్పుడు ఇలా సేవ్ చేసి పెడతాను. అలా మా వాడి కోసం ఇప్పుడు ఒక ఉండి చేస్తాం కదా, సరే చూద్దాము కొంత అమౌంట్ వచ్చినా మనకి బైక్కి యూజ్ అవుతుంది కదా అని మేమైతే ఆ రోజు ఇంకా వచ్చిన తర్వాత ఇది చూసామన్నమాట ఎంత ఉంటుంది అమౌంట్ అని. చూసేసి ఇంకా బైక్ యూజ్ చేసుకోవచ్చు అనుకున్నాము. ఇలా ట్రై చేయండి, సేవింగ్స్ అనేది మనకి ఎప్పటికైనా దేనికైనా మనకి అవసరమైనప్పుడు ఇది యూజ్ అవుతుంది. ఇలా మటుకు ఖచ్చితంగా ట్రై చేయండి సేవింగ్స్ అనేది. మరి ఇంత వేయాల్సిన అవసరం లేదు, కానీ మన దగ్గర ఎక్స్ట్రా అమౌంట్ ఉన్నప్పుడు ఇలా వేసేసుకుంటూ ఉంటే లైక్ మనకు తెలియకుండానే మన దగ్గర సేవింగ్స్ అనేది ఉంటుంది. ఇంకా యాజ్ యూజువల్ తెలిసిందే కదండి మనకి, ఇంకా హైదరాబాద్లో ఫుల్గా వర్షాలు పడుతుంటాయి. ఇంకా అలా అయితే మా ఈవినింగ్ ఫుల్ వర్షం పడుతుంటే మ్యాగీ చేసేసి ఇచ్చేసాను అనమాట మా వాళ్ళకి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.